నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీడియేషన్ ఫర్ ది నేషన్ కార్యక్రమంలో భాగంగా 1K వాక్ ర్యాలీ. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయం ముట్టడి. మంత్రి ఇలాకాలో మంచినీటి కోసం ప్రజల ఇక్కట్లు, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. శ్రీశైలం జలాశయం వద్ద మత్స్యకారుల గొడవ, ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నమస్తే డే సెలబ్రేషన్స్. స్కూల్ బస్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల కోర్టు కాంప్లెక్స్ నుండి మీడియేషన్ ఫర్ ది నేషన్ కార్యక్రమంపై 1K వాక్ ర్యాలీ జడ్జి అమన్నరాజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యేసురత్నం, నంద్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ జూనియర్ అడ్వకేట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజ మాట్లాడుతూ వివిధ కేసుల్లో మార్గదర్శకం వల్ల సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మధ్యవర్తిత్వంపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టుల్లో అనేక సంవత్సరాలుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కక్షిదారులు ప్రశాంత వాతావరణంలో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. కేసుల రాజీ కొరకు ప్రత్యేక న్యాయవాదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు 1K వాక్ ర్యాలీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు, న్యాయవాదులు, NGOs, స్టేట్ హోల్డర్స్, రిటైర్డ్ జడ్జీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశానుసార ప్రకారం మీడియేషన్ ఫర్ నేషన్ అంటే దేశం కోసం మధ్యవర్తిత్వం అని దాని యొక్క ఆవశ్యకత గురించి ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ వారి డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు నంద్యాల న్యాయవాద మిత్రుల యొక్క ఆధ్వర్యంలో నంద్యాల న్యాయమూర్తులందరం కలిసి ఈరోజునే 1K వాక్ అనేది దీని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే ఈ రోజున మా న్యాయవాద మిత్రుల సహాయకారంతో మేము ఈ నంద్యాల పట్టణంలో పుర ప్రజలందరికీ తెలియటం కోసం ఈ 1K వాక్ చేయడం అనేది జరిగింది. ఇది యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యవర్తిత్వం యొక్క వినియోగం, దాని ఉపయోగించి తెలుసుకోవడం కోసం అని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై వ్యతిరేకంగా ఈ నెల 20వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం నంద్యాలలోని NGO కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ, ఎస్సీజెడ్లు వివిధ ప్రాజెక్టుల పేరుతో శ్రీకాకుళం నుండి సత్యసాయి జిల్లా వరకు ప్రజా సేకరణ లేకుండా, గ్రామ సభల అనుమతి లేకుండా ప్రభుత్వము ఇష్టానుసారంగా భూసేకరణ చేపడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ చౌకబారుగా లక్షల ఎకరాల భూములను కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన పరిహారాన్ని నిరాకరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక ప్రభావిత అంచనా కూడా లేకుండా భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు ఆ కుటుంబాల్లో ఉపాధి చూపాలన్నారు. అలాంటిది ఏమీ చేయకుండా ప్రభుత్వం రైతుల నుండి దౌర్జన్యంగా భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులతో రాష్ట్ర స్థాయి సదస్సు నంద్యాలలో 20వ తేదీన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు ప్రముఖులు హాజరవుతున్నారని, అందులో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సుంకర రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య తదితర ప్రముఖులు హాజరవుతున్నారని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాల పర్యటనకు వస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభాకర్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రకటన చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది. అక్రమంగా రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. శ్రీకాకుళం మొదలుపెట్టి అనంతపురం సత్యసాయి వరకు లక్షల ఎకరాల భూములు సోలార్ పేరుతో, గ్రీన్ ఎనర్జీ పేరుతో, లేదా ఎస్సీజెడ్ల పేరుతోటి, పరిశ్రమల పేరుతోటి, జాతీయ రహదారుల పేరుతోటి, రకరకాల పేర్లు వేరు. కానీ రైతుల భూములను ఎలాంటి అనుమతి లేకుండా, గ్రామసభ ఆమోదం లేకుండా అక్రమంగా భూసేకరణ చేస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము కోరుతుందామనంటే చట్టబద్ధంగా వ్యవహరించండి, రైతులకు ఆమోదం తీసుకోండి, గ్రామసభ నిర్వహించండి. అవేమీ లేకుండా అధికారం చేతిలో ఉందని రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను ఈ మధ్య మీరు చూశారు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడు ప్రాంతంలో 8,000 ఎకరాల భూములను ఇండోసోల్ కంపెనీకి అక్రమంగా కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకమైన అక్రమ భూ దందా, దీనికి వ్యతిరేకంగా రేపు 20వ తేదీ నంద్యాలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు భూమికి సంబంధించిన సమస్య ఉండే ప్రతి రైతు పాల్గొనండి, ప్రతిఘటిద్దాం ఐక్యంగా అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాం. అట్లే ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు రేపు నంద్యాలకు రాబోతున్నారు. హంద్రినీవా కాలువకు నీళ్లు వదిలేందుకు మల్యాల దగ్గర మోటార్లకు స్విచ్ ఆన్ చేస్తారట. మంచిది, స్వాగతం. అయితే మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమనంటే, వారం 10 రోజుల్లో 2 సార్లు నంద్యాలకు వస్తున్నారు. మొన్ననే శ్రీశైలం వచ్చి వెళ్ళారు, మళ్ళీ రేపు మల్యాలకు వస్తున్నారు. మంచిది. మీ పర్యటన ద్వారా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఏదైనా ప్రయోజనం కలగాలి. ఆయన అంటారు, నేను అందరికి నీళ్ళు ఇస్తున్నాను కదా అనొచ్చు. అందరికి నీళ్ళు ఇవ్వడం మంచి విషయమే. కానీ రాయలసీమ ప్రాంతంలో ఉండే, వెనకబడ్డ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టుల నిర్మాణం నిధుల మాట ఏమిటి? వేదవతి రిజర్వాయర్కు నిధుల మాట ఏమిటి? గుండ్రేలు రిజర్వాయర్ దాని పరిస్థితి ఏమిటి? తెలుగంగకు పంటకాల పరిస్థితి ఏమిటి? గోర్కల్ రిజర్వాయర్ కుంగిపోతుంది, దాని మరమ్మతులకు మీరు ఇచ్చే నిధులు ఏమిటి? ఎస్ఆర్బీసీ అలగనూరు కూలిపోయి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది. ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి, ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వదు. మేము కోరేది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి నిజంగా మీకు రాయలసీమ మీద ప్రేమే ఉంటే, ఈ ప్రాంత రైతుల బాగు మీరు కోరుకుంటూ ఉంటే, ఈ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, ఇవి పూర్తి చేయండి. ఇవి చేయరట, నిధులు ఇవ్వరట. గోదావరి బానకచర్ల కట్టి మొత్తం సస్యమలం చేస్తారట. దీనికి మొత్తం అంతా తిప్పి కొడితే ఖర్చు అయ్యేది 10,000 కోట్లే. రాయలసీమ ప్రాజెక్టులకు 10,000 కోట్లతో ఖర్చు అయ్యి ప్రాజెక్టులు కట్టరు, కానీ నీళ్ళు ఇవ్వరు. కానీ 81,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచర్ల కడతామంటున్నారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే మేము కోరుతున్నాం, బనకచర్ల మీరు చేపట్టిన అభ్యంతరంలే, కానీ ముందు వీటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి ఆ పని చేయండి. వ్యవసాయ సీజను ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు
కావస్తూ ఉంది. ఈరోజు వరకు చూస్తే నిన్నటిదాకానేమో నీటి సమస్య, మరోవైపు ఇప్పటికి కూడా వర్షాలు మనకు కరుణించేటువంటి పరిస్థితి ఇప్పటికి లేదు. రైతులు గత సంవత్సరంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూనే తప్పని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అప్పులు చేసి వ్యవసాయంలోకి వచ్చేశారు. కానీ ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి విత్తనాలను సబ్సిడీ రేట్ల పైన ఇవ్వాలనేటువంటి మాటనే మర్చిపోతూ ఉంది. జీలుగలు ఇచ్చారు మొన్న ఎప్పుడు. జీలుగలు ఎంతమందికి ఉపయోగపడతాయండి? వేరుశెనగ ఇచ్చారు. వేరుశెనగ మార్కెట్ రేట్ కన్నా అదనంగా రేటు ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది? కొన్ని ప్రాంతాలకు ఒక 5-6 మండలాలు మాత్రమే ఉపయోగపడు. మొక్కజొన్న ఈరోజు దాదాపు 50,000 ఎకరాలు సాగు చేసేటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది. మొక్కజొన్న గురించి, సబ్సిడీ గురించి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే యూరియా ఈరోజు చూస్తే ఏ షాప్ దగ్గరికి పోయినా మనం 10 నిమిషాలుగా నిలబడితే అక్కడ రైతులు ఎంతమంది వచ్చిపోతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. గత సంవత్సరం మనం ఎంత ఉపయోగించాము ఎరువులు, ఈ సంవత్సరానికి ఎంత, ఏ సీజన్లో ముందుగానే స్టాక్ చేసుకోవాలనేటువంటి ముందస్తు ఆలోచన అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నట్టుగా లేదు. తప్పుడు లెక్కలు ప్రకటించేటువంటి పరిస్థితి ఈరోజు అధికారులు అవలంబించేటువంటి పరిస్థితి ఉంది. యూరియా అడిగితే అదేదో నానో కంపెనీ లిక్విడ్ తీసుకొచ్చి ఈరోజు అవి కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళకి పెడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనది. మరి వెంటనే రైతులకు అవసరమైనటువంటి యూరియాను అన్ని షాపులతో పాటు ఆర్బికే కేంద్రాల్లో పెడుతున్నారు. కొన్ని దాంట్లో అక్కడ నగదు డబ్బులు 2-3 రోజుల ముందు డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలి. ప్రైవేట్ దుకాణాల్లో లేదు. ప్రైవేట్ దుకాణాల్లో ఈరోజు అప్పు తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ ఇస్తామనేటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 4 రోజులుగా సమ్మె చేపట్టడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని కార్మికులు ముట్టడి చేయడం జరిగింది. అనంతరం కార్యాలయంలో మంత్రి తనయుడు ఫయాజ్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. మా రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని మా రాష్ట్ర కమిటీ పిలుపు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ర్యాలీగా వచ్చి మన మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం. సరే, ఆయన టూర్లో ఉన్న మంత్రి గారి కుమారులకు ఇవ్వడం జరిగింది. అట్లే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాబట్టి మేము కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,24,500 వేతనాలు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000 రూపాయలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు గ్రేడ్ల వారీగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం H-46 CIT మందం నంద్యాల జిల్లా వారి యొక్క విజ్ఞప్తి మేరకు 3వ రోజు మన మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇంజనీరింగ్ కార్మికులమైన మేము ఈ రోజు సమ్మె చేయబట్టి 3వ రోజు. ఈ 3వ రోజు వచ్చేసి మినిస్టర్ గారికి మేము నోటీస్ ఇవ్వడానికి వచ్చినాము. ఆయన అందుబాటులో లేనందున వారి కుమారునికి ఇచ్చినాము. మా యొక్క డిమాండ్స్ లో అన్ని కాకపోయినా కొన్ని అయినా నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాము. ఆ కొన్నిలో ముఖ్యమైనవి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే 21,000 మాకు కూడా అమలు చేయాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 60 నుండి 62 సంవత్సరాలకు వయసు పరిమితి చేయాలని, అలాగే కొన్ని ముఖ్యమైన వాటిలో కూడా ఇవి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. కనీసం ఇది చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా సమస్య తెగేంత వరకు ఈ పోరాటం ఆగదు.
గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెబాట పట్టారు. దీంతో ప్రజలకు త్రాగునీరు, స్ట్రీట్ లైట్స్ వెలగక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే మంత్రి ఇలాకాలో కూడా మంచినీటి కోసం ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. గత 4 రోజుల నుండి త్రాగునీరు అందక సమస్యను పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ముందస్తుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రభుత్వం సత్వరం స్పందించకపోవడం, డిమాండ్ల సాధనకై మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెబాట పట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 15వ వార్డులో అలాగే పలు వార్డులలో నీటి సమస్య తీవ్రత అధికంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు సాయిరాం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, ప్రజలకు త్రాగునీటిని అందించే బాధ్యతను తాము విస్మరించకుండా తగు చర్యలను చేపడతామని, అందుకు అధికారులు కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. 15వ వార్డులో త్రాగునీటి పైప్లైన్ సమస్యను పరిష్కరించేందుకు తాత్కాలికంగా ఉన్న వర్కర్లను పనిచేయించేందుకు మున్సిపల్ అధికారులు తీసుకురాగా వారిని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అడ్డుకోవడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు గత 5 రోజుల నుంచి సమ్మె చేయడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు మా వార్డులో వాటర్ సమస్య రావడంతో ప్రైవేటు వ్యక్తులను కూడా ఈరోజు వీళ్ళు పనిచేయకుండా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి వీరి సమస్యను పరిష్కరించాలి. ప్రజలకు సరైన సౌకర్యాలు కలిగించడం వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి త్వరగా వీళ్ళ హామీలు ఏవైనా ఉన్నాయంటే కనుక వాళ్ళకు సత్వరం వాళ్ళకి ఏదో పరిష్కార మార్గం చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇటువంటి క్రిటికల్ సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ నీటి సమస్య మరియు స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు. నీటి సమస్య అయితే తీవ్రంగా ఉంది. మన మున్సిపల్ సిబ్బంది స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళ కోరికలు కూడా నిజమైనటివే. వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జీతాలు పెంచమని డిమాండ్తో స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళకైతే పెంచాల్సిన అవసరం ఉంది. 12,000తో వాళ్ళ జీవనం అయితే జరగదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రజలకు కూడా ఎంతో అసౌకర్యంగా నీటి సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది. వెంటనే అధికారులు స్పందించి ఏదైనా మార్గాలు ఆలోచన చేసి నీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మా 15వ వార్డు గోపాల్ నగర్లో సాయిరాం రెడ్డి మరియు అందరి నాయకుల సమక్షంలో మున్సిపాలిటీకి కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ప్రజలకైతే చాలా అసౌకర్యంగా ఉంది. రాత్రిపూట కూడా స్ట్రీట్ లైట్స్ వెలగకపోవడం వలన ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే స్పందించి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కూడా తెలియజేసి వాళ్ళ సమస్యలు ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళ సమస్యలు అయితే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు తీర్చాల్సిన డిమాండ్లే అవి కూడా తీరుస్తూ ప్రత్యామ్నాయంగా ప్రజలకు నీరు అయితే ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. స్ట్రైక్ చేస్తే మాకు పర్మనెంట్ వాళ్ళనన్నా నీళ్లకు మాకు పెట్టాలి మేడం. లేకపోతే మేము ఎంతకైనా తెగిస్తాము. మెయిన్ రోడ్లు మొత్తం బంద్ చేపిస్తాం. మేమైతే వాళ్ళకు ఫోన్ చేస్తేనేమే మన స్ట్రైకులో కూర్చుని మేము రాము, ఎవరిని రానియము అంటున్నారు సార్. వాళ్ళ స్ట్రైకులో ఏమన్నా కూర్చోలేము సార్. మాకు రెగ్యులేటర్లోనన్నా మాకు నీళ్లు వదిలితే మేము పొలాయి పన్ను కట్టకుంటే గుండలు కట్టి పొలాయిలు కట్ చేస్తున్నారు. ఏ ఇంటి పన్ను బకాయిలు ఉంటే కనుక మీరు చూసి మా వాటకు నీళ్లు ఇచ్చకుండా పెట్టండి. అన్ని మొత్తం ఇళ్ళకల్లో మేము అన్ని కడుతున్నాము. వారం అయింది మాకు నీళ్లు ఇచ్చడం లేదు. తక్షణమే ఇప్పుడు 1 గంటకు మాకు నీళ్లు ఇచ్చకుంటే మేము ఎంతకైనా కానీ ఇది చేస్తాం. ప్రజల సౌకర్యంలో ఉంటేనే అందరూ వెరీ క్లియర్. నేను వీడియో కాన్ఫరెన్స్ అయినాక ఇష్యూస్ ఏదైతే ఇష్యూస్ ఏమున్నాయో అన్ని సార్లు చేస్తాము. వాటర్ ఇస్తాం, ఇస్తాం.
ఓకే సార్. వేరే కారణాలు ఏం చెప్పకుండా మాకు థ్యాంక్ యూ సార్. మాకు ఈరోజు గోపాల్ నగర్ కు మరియు శ్రమదానం బ్రిడ్జి దగ్గర కాకుండా కొన్ని చోట్ల నంద్యాల మొత్తంలో గానీ నీటి సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిరసనగా వాటర్ వర్క్స్ సెక్షన్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ, వర్కర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు మనకి తలెత్తడం జరిగింది. కానీ ముందు జాగ్రత్తని ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ముందు జాగ్రత్తగా మున్సిపాలిటీ తరఫున యాజ్ ఎ చైర్పర్సన్ గా నేను ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఏదైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో పాటు అధిక సిబ్బంది అయినప్పటికీ వాళ్ళని తీసుకొని ఎక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా, అలాగే వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని కానీ ప్రభుత్వం వరకు చేరవేసి వాళ్ళకి కానీ ఏదైతే జీతాలు సరిపోవట్లేదు, మాకు రెగ్యులర్ గా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వర్కర్స్, వాటర్ వర్కర్స్ ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటిని కానీ ప్రభుత్వం వరకు చేరవేసే విధంగా చర్యలు అయితే తీసుకున్నాము. కాకపోతే దాదాపు 300 నుంచి 400 మంది వర్కర్స్ ఒకేసారి స్ట్రైక్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అంతేకాకుండా వాళ్ళు కానీ ఎక్కడికెక్కడ ప్రైవేట్ వాళ్ళని పిలుచుకున్నా వాళ్ళు కానీ ఇబ్బంది కలగజేస్తున్నారు. ప్రైవేట్ వర్కర్స్ ని కానీ మీరు వర్క్ చేయకూడదు అని. ఎందుకనంటే వాళ్ళకి కానీ న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి, తప్పకుండా అది కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మేము ఎప్పటికి కానీ వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాము. అలాగే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకనంటే వాళ్ళకి కనీస అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా నాకెంతుందో వర్కర్స్ గా మీకు మరియు అధికారులకు కానీ ఉంది. కాబట్టి మీరు కానీ అర్థం చేసుకోవాలని వర్కర్స్ ని కానీ కోరుకుంటున్నాను. అలాగే ప్రజలు కానీ, ఎందుకంటే వాళ్ళ కనీస వేతనాలు, వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నారు. వాళ్ళకు కానీ మన వంతు సహాయ సహకారాలకు కానీ అందించాల్సిందిగా ప్రజలు కానీ కోరుకుంటూ, అలాగే మీకు ఇలాంటి అసౌకర్యం కలిగినందుకు క్షమించాలని కోరుకుంటూ వెంటనే కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. గోపాల్ నగర్ కి వెంటనే వెళ్ళి అక్కడ ఏమైనటువంటి సమస్యలు క్లియర్ చేసి వాళ్ళకు మంచినీటి అందించాల్సిందిగా డిఈ గారిని, ఎంఈ గారిని ఆదేశించాము. వీలైన తొందరగా అక్కడికి పంపించేసి అక్కడ క్లియర్ చేస్తామని, నంద్యాల పట్టణంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. శ్రీశైలం మండలం లింగాలగట్టు జలాశయంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వైరల్ గా మారింది. జలాశయం ముందు భాగంలో చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీనితో ఆగ్రహానికి లోనైన మత్స్యకారులు బుట్టి నడిపే తెడ్డు కర్రలతో పరస్పరం ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జలాశయం రేడియల్ క్రెస్ట్ గేట్లు అధికారులు మూసివేశారు. గేట్లను మూసివేయడంతో జలాశయం దగ్గర మత్స్యకారులు చేపల వేటను ప్రారంభించారు. అయితే చేపలు పట్టే క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల గేట్లు ఎత్తడం పైగా కృష్ణానదిపై 2 నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తూ నంద్యాల మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయంలో చేపల వేట నిషేధం ఉన్నా లెక్క చేయకుండా లింగాలగట్టు మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తూ ఇలా దాడులు చేసుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై సుండిపెంట సిఐ చంద్రబాబును వివరణ కోరగా మత్స్యకారులు అంతా బంధువులే అని తెలిపారు. ఒక చిన్న చేప కోసం ఆవేశంలో ఒకరినొకరు తిట్టుకోవడంతో జరిగిందని, అందరినీ పిలిపించి బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. తండ్రి నీకేరా ఏమి ఇప్పుడు ఇది నా ప్రైవసీ.
తండ్రి నీకేరా ఏమి నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నమస్తే డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. శానిటేషన్ వర్కర్స్ చేపడుతున్న పనులను వేగవంతంగా సాంకేతిక పనిముట్లను ఉపయోగించి చేసేందుకు నూతన మిషనరీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని శానిటేషన్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మేనేజ్డ్ ఎకో సిస్టమ్ ద్వారా వర్కర్లు చేతి ద్వారా చేయకుండా గల్ఫర్లు స్వీపింగ్ మిషన్లను ఏర్పాటు చేశామన్నారు. శానిటేషన్ వర్కర్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లు, వేస్ట్ పిక్కర్స్ అభ్యున్నతకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా నమస్తే సెలబ్రేషన్ డే, నమస్తే ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం ద్వారా నేషనలైజ్డ్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ ద్వారా ఏంటి వర్కర్లకు చేతి ద్వారా చేసేవి దాని కాకుండా మెకనైజ్డ్ అంటే మెకనైజ్డ్ మిషన్స్ ద్వారా, ఉదాహరణకు ముఖ్యంగా మనకు ఇప్పుడు గల్ఫర్లు వాటిని మున్సిపాలిటీకి అందించడం ద్వారా మన 15 FC ద్వారా కూడా ఈ పురపాలక సంఘంలో 2 గల్ఫర్లు కూడా వచ్చి ఉన్నాయి. ఆ గల్ఫర్ల ద్వారా మెకనైజ్ చేయడము, స్వీపింగ్ మిషన్లు అలాంటి ఎక్విప్మెంట్ ద్వారా వర్కర్లకు చేతి ద్వారా శుభ్రం చేయకుండా మెకనైజ్డ్ సిస్టమ్ ద్వారా చేయడం కోసం మన ప్రభుత్వము వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, అంటే ఉదాహరణకు ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళకు మెకనైజ్డ్ సిస్టమ్ గతంలో కూడా మనము 2 సార్లుగా మన కార్యాలయంలో ఒక కార్యక్రమం నిర్వహించి వారికి పనిముట్లు, వారికి అవగాహన కోసం, వారి కుటుంబాలు మెరుగైన జీవితం అంటే వాళ్ళ విద్యాభ్యాసం కానీ, వాళ్ళ చదువుకునే పిల్లలకు ఉపాధి అవకాశాల కోసం కానీ, వాళ్ళ స్కాలర్షిప్లు కానీ, రకరకాల వాళ్ళ ఫ్యామిలీస్ అభివృద్ధి కోసం ఈ విధంగా చేసే ఈ నమస్తే ప్రోగ్రాం ద్వారా వాళ్ళ అభివృద్ధికి చేస్తూ, ముఖ్యంగా ప్రస్తుతము సెప్టిక్ ట్యాంక్స్ క్లియర్ చేసే వాళ్ళకు, తర్వాత వేస్ట్ పిక్కర్స్ కూడా ఈ నమస్తే ప్రోగ్రాం ద్వారా, అంటే వీధుల్లో ఎవరైనా మనం చెత్త వేరుకుంటూ దానిలో గుజరీ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనము ఒక 18 మంది దాకా ఇప్పుడు ఈ ఊరిలో వాళ్ళని ఐడెంటిఫై చేయడం. మిగతా వాళ్ళు కూడా కొంతమంది 6 మంది వచ్చారు, వాళ్ళను రికగ్నైజ్ చేసుకొని వాళ్ళందరినీ జాబితాలో చేర్చి వాళ్ళకి ఏమేమి లబ్ధి చేకూర్చాలో అవన్నీ చేయడం జరుగుతుంది. ఈ నమస్తే ప్రోగ్రాం ఈరోజు జిల్లా వారీగా నమస్తే ఈరోజు ఈ డేని జరపమని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన కార్యాలయంలో అన్ని సచివాలయ పరిధుల్లో నిర్వహించడం జరుగుతుంది. డ్రైవర్లు ఫిట్ గా ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే బస్ సేఫ్టీగా ఉంటుందని, అలాగే ప్రమాదాలను నివారించవచ్చని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో స్కూల్ బస్ డ్రైవర్లు పాటించవలసిన నియమ నిబంధనలు, స్కూల్ బస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రమాదాల నివారణ గురించి సిఐ వివరించారు. రికవరీ అంతా రికవరీ అయింది అనుకుంటా నాకు తెలిసి. నంద్యాల పట్టణ ప్రజలకి ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఈ స్కూల్ బస్సులు కూడా చాలా విపరీతమైన స్పీడ్తో పోతా ఉన్నారు. సిగ్నల్స్ పాటించడం లేదు. ఆ సిగ్నల్స్ పడినా కూడా వాళ్ళు సిగ్నల్ జంపింగ్ చేయడము, కొద్దిగా ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడము, తర్వాత ప్రమాదాలకు లోను కావడం జరుగుతుంది. రీసెంట్గా ఆళ్ళగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్, ఒక అమ్మాయి స్కూలు బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్లో జరగకుండా స్కూలు యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి, స్కూల్ అటెండర్లకు, స్కూల్ వ్యాన్ అటెండర్లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళకు మేము చెప్పేది ఏమంటే, స్కూల్ రికార్డ్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ కాపీస్, బండికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ బండిలో పెట్టుకోవాలి. పోలీసు వారు ఎప్పుడు తనిఖీ చేసినా కూడా మాకు చూపించే విధంగా ఉండాలి. వీలైతే హార్డ్ కాపీ పెట్టండి, లేకపోతే డ్రైవర్ ఫోన్లో సాఫ్ట్ కాపీ పెట్టినా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మేము 2-3 సార్లు స్కూలు యాజమాన్యంకి, స్కూల్ డ్రైవర్లకి వాళ్ళకి అంతా మీటింగులు పెట్టడం జరిగింది. ఆ మీటింగుల సందర్భంలో కూడా మేము స్కూల్ బస్సుల్లో సీసీటీవీ కెమెరా పెట్టమని జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టమని జరిగింది. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సీసీ కెమెరా వలన బస్సులో జరిగే యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ అవుతాయి. అదే డాష్ క్యామ్ వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ బస్సు వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే ఎదుటి వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా అని నిర్ణయించడానికి మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా డ్రైవర్లు
డ్యూటీకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఆల్కహాలిక్ టెస్ట్ చేయండి. వాళ్ళు ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా లేదా అని ఆ ఎంటీ సెక్షన్, ఎవరైతే ఆ మోటార్ వెహికల్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఎక్కే డ్రైవర్కి తప్పకుండా అతను ఏమన్నా ఆల్కహాల్ తాగినాడా లేదా అన్నది కూడా మీరు పరీక్షించడం అనేది ప్రతిరోజు ఒక ప్రాతిపదిక పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు డ్రైవర్లుగా పెట్టుకోకూడదనే రూల్ ఉంది. తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి ఐ చెకప్లు చేయించాలి, హెల్త్ చెకప్లు చేయించండి. డ్రైవర్ ఫిట్గా ఉంటేనే మీ బస్సు సేఫ్టీగా ఉంటుంది. ఎంతోమంది తల్లిదండ్రులు మీ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి వాళ్ళ పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లల్ని మీ స్కూల్ బస్సులు ఎక్కించి పంపిస్తుంటారు. వాళ్ళను తిరిగి ఇంటికి భద్రంగా చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్ది, అలాగే స్కూల్ యాజమాన్యంది. కాబట్టి తప్పకుండా పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీడియేషన్ ఫర్ ది నేషన్ కార్యక్రమంలో భాగంగా 1K వాక్ ర్యాలీ. ఈ నెల 20వ తేదీ నంద్యాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ బలవంతపు భూసేకరణపై రాష్ట్ర స్థాయి సదస్సు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయం ముట్టడి. మంత్రి ఇలాకాలో మంచినీటి కోసం ప్రజల ఇక్కట్లు, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు. శ్రీశైలం జలాశయం వద్ద మత్స్యకారుల గొడవ, ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు. నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నమస్తే డే సెలబ్రేషన్స్. స్కూల్ బస్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన సిఐ మల్లికార్జున గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.